నొప్పులు వచ్చినప్పుడల్లా నడు నొప్పి, కాళ్ళ నొప్పులు, తలనొప్పి, లేదంటే ఇంకా బ్యాక్ పెయిన్, భయంకరంగా వేధించే బ్యాక్ పెయిన్, సయాటికా ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే టాబ్లెట్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. నొప్పి టాబ్లెట్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మీకు ఒకటి చెప్తానండి, మీరు టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు ఎస్లోఫెనిక్ అని, డైక్లోఫెనిక్ అని, లేదంటే అల్ట్రాసెట్ అని, ట్రెమ్డాల్ అని, ఇవన్నీ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకి ఏమైందంటే ఆ టైం తీసుకున్న వెంటనే వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేస్తాయి. రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ టాబ్లెట్స్ ఏం చేస్తాయి, ఆ టైంకి రిలీఫ్ ఇచ్చి నెక్స్ట్ డేకి మళ్ళీ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు అనిపించింది. అంటే వాళ్ళు రోజు మొత్తం ఎప్పుడు పెయిన్ వస్తే అప్పుడు ఆ టాబ్లెట్లు వేసేసుకోవడం మెయిన్. చాలామంది మనకి రక్తనాళాల ద్వారానే కిడ్నీలకి వెళ్ళి దీని ప్రభావం, ఈ నొప్పుల టాబ్లెట్లు, ఈ మనం వేసుకునే దీని ప్రభావం అంతా కిడ్నీ మీద పడిద్దండి ఫస్ట్. దట్టు చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఈ టాబ్లెట్లు వేసుకునేటప్పుడు ఫస్ట్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకోకుండా ఈ టాబ్లెట్లు వేసేసుకుంటూ ఉంటారు. ఏ టాబ్లెట్లు, పెయిన్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు అసలు ఏ టాబ్లెట్ వేసుకోవచ్చు, ఏ టాబ్లెట్ వేసుకోకూడదు మీకు ఒకటి చెప్తా. ఎస్లోఫెనిక్ లేదంటే డైక్లోఫెనిక్, ఈ టాబ్లెట్లు అల్ట్రాసెట్ అని, ఈ టాబ్లెట్లు ట్రెమ్డాల్ అని, ఈ టాబ్లెట్లు ఏవి కూడా అసలు నొప్పులకి వేసుకోకూడదండి. అఫ్కోర్స్ మనకు ఆ సమయానికి నొప్పుల టాబ్లెట్లు ఇవే కదా అని చెప్పేసి మనం వేసుకుంటాం, మనకి రిలీఫ్ ఇస్తుంది, అక్కడితో ఎండ్ అయిపోయింది. మళ్ళీ దాని ప్రభావం ఇంకా చాలా పడిద్దండి మీద. ఒకటి నేనేం చెప్తున్నానంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోండి. పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని మీరు అక్కడ తాపేయండి. మళ్ళీ పెయిన్ 1000 mg అని ఉంటుంది మనకి. ఒకవేళ 1000 mg దొరకపోయినా 500 mg 2 టాబ్లెట్స్ తీసుకొని పారాసిటమాల్ టాబ్లెట్లు అలా వేసుకోవడం బెటర్. కానీ నొప్పుల టాబ్లెట్లు మాత్రం డాక్టర్ సజెషన్ లేకుండా మీరు కౌంటర్ మెడికేషన్ తీసుకొని తగ్గిపోతుంది కదా అని చెప్పేసి అదే వేసుకోవడానికి ప్రయత్నించొద్దు. ఒకటి మీకు ఈరోజు నేను చాలా పవర్ఫుల్ మెడిసిన్ గురించి చెప్తానండి. ఇది చూడండి, అల్ట్రాసెట్. ఇది ట్రెమ్డాల్ ఉంటుందండి, దీంట్లో మాలిక్యూల్ వచ్చేసి ట్రెమ్డాల్ ఉంటుంది. ట్రెమ్డాల్ అనే మెడిసిన్ ఉంటుంది. ఇది కొంచెం లైట్గా మాదక ద్రవ్యం కలిసి ఉంటుంది, అంటే కొంచెం మత్తుగా ఉంటుంది టాబ్లెట్ వేసుకోవాలి. ఇది మెడ నొప్పికి, తలనొప్పికి, చేతుల నొప్పులు వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా, లేదంటే ఎక్కువ దూరం ఎవరైనా ప్రయాణం చేసి వచ్చి అమ్మో నొప్పులు తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఈ టాబ్లెట్లు వేసుకున్నా, లేదంటే ఇంజ్యూరీ అయినప్పుడు, లేదంటే ఏదన్నా సర్జరీ జరిగిన తర్వాత ఆ స్ట్రెచర్స్ అవి మారడం కోసం వేసుకునే టాబ్లెట్లు ఇవి సజెస్ట్ చేస్తారు. దీంట్లో కొంచెం లైట్గా మాదక ద్రవ్యం లాంటి పదార్థాలు కలిసి ఉంటాయి. వాటిలో ఏంటంటే మీకు చెప్తాను, ఇదేం చేస్తుంది, వేసుకున్న వెంటనే 1 or 2 hours మంచి రిలీఫ్ ఇస్తుంది, మంచిగా నిద్ర పట్టింది. నిద్ర పట్టిన తర్వాత మనం ఓకే ఈ టాబ్లెట్ చాలా బాగా పనిచేసింది అని చెప్పేసి దీనికి మనం కంప్లీట్గా అడిక్ట్ అయిపోతాం. ఏముందిలా టాబ్లెట్ ఒకటి వేసుకుంటే పడుకోవచ్చు అట్లా అనిపిస్తుంది మనకి. తర్వాత ఇది 1 స్టాప్. ఇది ఒకవేళ స్టాప్ చేస్తే మనం ఈ టాబ్లెట్ ఒకవేళ ఈ బాగా క్లియర్గా చూడండి, ఇది అల్ట్రాసెట్. దీన్ని అల్ట్రాసెట్ అండి. దీంట్లో ట్రెమ్డాల్ అనే మెడిసిన్. ఇది మళ్ళీ చెప్తున్నానండి, దీంట్లో కొంచెం మాదక ద్రవ్యం కలిసి, మత్తు పదార్థాలు కలిసి ఉంటాయి కాబట్టి మనకి ఇమ్మీడియట్లీగా మనకి పెయిన్ రిలీఫ్ ఇచ్చినట్టు అనిపించింది. కానీ ఈ పెయిన్ రిలీఫ్కి తగ్గట్టుగా ఇంకోటి ఏంటంటే ఇది మనం ఎప్పుడైతే ఆపేస్తామో దీని దుష్ప్రభావాలు బయటపడతాయి, దీని సైడ్ ఎఫెక్ట్స్ బయటపడతాయి. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒకటి మీకు చెప్తా చూడండి, తల తిరుగుతూ ఉంటుంది, ఇక నొప్పి, నడువు నొప్పి, కానీ మనం కూర్చోలేకపోతాం, కడుపులో నొప్పి వస్తుంది, లేదంటే ఇంకెట్లా ఉంటుందని వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఆ వామిటింగ్ సెన్సేషన్ ఏంటంటే ఇంకా మనకి ఈ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పైత్యం చేసింది అందుకే టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఇక వామిటింగ్ సెన్సేషన్, కళ్ళు తిరిగిపోతే ఇంకా అలా పడుకుండిపోవాలనిపించింది. కానీ ఎందుకు, బాడీలో ఈ టాబ్లెట్ లేకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయి. అన్నీ ఏంటంటే ఈ టాబ్లెట్ లేకపోవడం వల్ల. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అని అంటే ఒక్కొక్కసారి బెడ్లో కూడా ఉండాల్సి వచ్చింది దీని అడిక్షన్ నుంచి అడిక్ట్ అవ్వాలంటే. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే డాక్టర్ సూచించినంత వరకు మాత్రం ఈ టాబ్లెట్లు వేసుకొని తర్వాత వీటిని నెమ్మదిగా దీని నుంచి మీరు తప్పుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి మెయిన్ టాబ్లెట్లు, పెయిన్ కిల్లర్స్ చాలా జాగ్రత్తగా వాడండి. ఎప్పుడైనా సరే ఏ సమయం అయినా మ్యాక్సిమం కొంచెం పెయిన్ ఉన్నా ఒకే రోజు సేమ్ పెయిన్ ఉండదండి. కొంచెం రోజు కొంచెం దానికి అది మన బాడీ మెకానిజమే, దాని మెకానిజం అదే సపోర్ట్ చేసుకునిద్దండి. కంపల్సరీ ఒక వూండ్ అయినా, లేదంటే ఒక ఏదైనా ఇంజురీ అయినా, ఏదైనా సరే దానికి అదే రిలీఫ్
మనం చెప్పకుండానే మన స్కిన్ మన బాడీ అంతా దానికి అది అంటే ప్రిపేర్ చేసేసుకుంటుంది అనమాట. సో మనకు అది తెలియక ఏం చేస్తాం, మనకి ఎమ్మటే ఇమ్మీడియట్లీ రిలీఫ్ కావాలి కాబట్టి దానికి మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్లీగా మనం ఈ ట్యాబ్లెట్ అఫ్కోర్స్ ఇదని కాదు, డైక్లోఫెనిక్, ఎస్లోఫెనిక్ ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటూ ఉంటాం. కాబట్టి దీని ప్రభావం ముందు పడేది కిడ్నీల మీదే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ మెడికేషన్ తీసుకొని డాక్టర్ సూచించినట్టుగా డాక్టర్ సూపర్విజన్లో కంపల్సరీ ఈ ట్యాబ్లెట్లు ఎలా వాడాలో తెలుసుకొని వాడండి. మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్తో మళ్ళీ ఇంకోసారి మీ ముందుంటాను. వైద్య వేదిక ఛానల్కి నమస్కారం.